వరుస ఓటములకు చెక్ పెట్టింది ముంబై ఇండియన్స్. హోమ్ గ్రౌండ్ వాంఖడేలో ఢిల్లీపై 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రోహిత్, ఇషాన్ కిషన్, టిమ్ డేవిడ్, షెఫర్డ్, ధనాధన్ ఇన్నింగ్స్తో 234 పరుగులు చేసిన ముంబై ఢిల్లీని 205 పరుగులకే కట్టడి చేసింది. లాస్ట్లో స్టెప్స్ ముంబైని భయపెట్టినా విజయం పాండ్యా సేనకి దక్కింది. ఐపీఎల్ సీజన్ 17లో ముంబై ఇండియన్స్ ఎటకేలకు బోని కొట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్ జరిగిన మ్యాచ్లో 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు నష్టపోయి 234 పరుగులు చేసింది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ భారీ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మొదటి నుంచి బౌలర్లపై విరుచుకుపడ్డ రోహిత్, జే రిచర్డ్సన్ వేసిన 4వ ఓవర్లో 2 భారీ సిక్సర్లను బాది స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. పవర్ ప్లే ముగిసిన తర్వాత దూకుడు ప్రదర్శించిన రోహిత్ 6వ ఓవర్లో 3 ఫోర్లు కొట్టి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ బౌలింగ్లో తడబడ్డ రోహిత్ బాల్ను సరిగ్గా అంచనా వేయక క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 80 పరుగుల దగ్గర ముంబై తొలి వికెట్ కోల్పోయింది. రోహిత్ 27 బంతుల్లో 3 సిక్సర్లు, 6 ఫోర్లతో 49 పరుగులు చేసి అర్ధ సెంచరీ మిస్ చేసుకున్నాడు. రోహిత్ అవుట్ అయిన తర్వాత క్రీజ్లోకి వచ్చిన స్కైమ్యాన్ సూర్యకుమార్ నోకియా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వరుస వికెట్లు పడడంతో మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ ఆచితూచి ఆడాడు. పాండ్యాతో కలిసి స్కోర్ను పెంచే ప్రయత్నం చేశాడు. 13వ ఓవర్లో 4 కొట్టిన ఇషాన్ ఆ తర్వాత అక్షర్ పటేల్ బౌలింగ్లో వెనుదిరిగాడు. క్రీజ్లోకి వచ్చిన టిమ్ డేవిడ్ 21 బంతులోనే 2 సిక్స్లు, 4 ఫోర్లతో 45 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. షెఫర్డ్ చివరి ఓవర్లో రెచ్చిపోయి ఆడాడు. నోకియా వేసిన లాస్ట్ ఓవర్లో ఏకంగా 32 పరుగులు రాబట్టాడు. 4 సిక్స్లు, 2 ఫోర్లతో చెలరేగిపోయాడు. దీంతో ముంబై స్కోర్ 234కు చేరింది. ఢిల్లీ బౌలర్లో అక్షర్ పటేల్, నోకియాకు చెరో 2 వికెట్లు దక్కగా ఖలీల్కు 1 వికెట్ దక్కింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఆదిలోని ఎదురుదెబ్బ తగిలింది. 22 పరుగుల జట్టు స్కోరు దగ్గర ఓపెనర్ డేవిడ్ వార్నర్, షెఫర్డ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. మరో వికెట్ పడకుండా ఓపెనర్ పృథ్వీ షా, అభిషేక్ పోరెల్ జాగ్రత్త పడ్డారు. ఆకాష్ మాధ్వాల్ వేసిన 5వ ఓవర్లో పృథ్వీ షా 3 ఫోర్లు కొట్టి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. లూజ్ బాల్స్ను బౌండరీ అవతలకు పంపుతూ మంచి స్ట్రైక్ రొటేట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే పృథ్వీ షా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. 40 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టిన షా 66 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్ ధాటిగా ఆడాడు. పీయూష్ చావ్లా వేసిన ఓవర్లో 2 భారీ సిక్సర్లు కొట్టి గెలుపుపై ఆశలు పెంచాడు. 25 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లు కొట్టిన స్టబ్స్ 71 పరుగులు చేశాడు. మరో ఎడ్జ్లో వరుస వికెట్లు పడడంతో 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు మాత్రమే చేసింది. ముంబై బౌలర్లలో గెరాల్డ్కు 4 వికెట్లు దక్కగా బుమ్రాకు 2, షెఫర్డ్కు 1 వికెట్ దక్కింది. 3 ఓటముల తర్వాత ముంబైకు తొలి విజయం దక్కడంతో ఫ్యాన్స్ సందడి చేశారు. ఈ నెల 11న రాయల్ ఛాలెంజ్ బెంగళూరుతో ముంబై ఇండియన్ ఢీకొట్టనుంది.